I think the life force of this film is Supri. She is important to this film, important to me, important to everything that has happened on this film. అసలు చాలామంది ఇండస్ట్రీలో అందరికీ కూడా తన ఒక స్ట్రెంగ్త్, తన ఒక బలం, సింపుల్గా మాట్లాడతారు, సుಮ್ಮనే వెళ్ళిపోతారు గుణుక్కుంటూ, ఇవన్నీ నిజాలే. కానీ ద ట్రూత్ ఈజ్ షీ ఈజ్ ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఈ రోజున మీ ముందు సెలబ్రేషన్లో కనిపిస్తున్న ప్రతి స్మైల్, మా కళ్ళలో కనిపిస్తున్న ఆనంద బాష్పాలకి లైఫ్ ఫోర్స్ తను. And I am saying this in front of some very, very big producers. You are truly the best producer I ever had. I think Mrunal coming into the project was oka golden ray sunshine andi. Oka chala దిగుల్లో ఉన్నాం మేము యాక్చువల్గా. మృణాల్కి నచ్చుతుందా లేదా, కొన్ని అనివార్య కారణాల వలన అనుకున్నట్టుగా స్టార్ట్ అవ్వలేదు ప్రాజెక్ట్. సో ఒక చిన్న భయం ఉంటుంది, అసలు ఏంటి ఎలా, ఆ చిన్న వల్నరబుల్ స్పేస్లో ఉంటాము. అండ్ దిస్ ఉమెన్ కమ్స్ ఇన్, హాయ్ అనుకుంటే టక్ టక్ వచ్చి ఇలా కూర్చుంది. అండ్ నేను షనీల్, తనకి తెలుగు పూర్తిగా అర్థం కాదు కాబట్టి నేను ఇంగ్లీష్లో కొంచెం స్క్రీన్ ప్లే చెప్తున్నాను, షనీల్ మధ్యలో కొన్ని హిందీ డైలాగ్స్ చెప్తున్నాడు. మేము ఇద్దరం కలిసి నెరేట్ చేస్తున్నప్పుడు వీ వండరింగ్ హౌ విల్ షీ రియాక్ట్, వాట్ విల్ షీ డూ, వాట్ విల్ షీ సే. అండ్ దానికి ముందు నేను మృణాల్ తోటి వేరే ప్రాజెక్ట్స్ కొన్నిసార్లు డిస్కస్ చేయడం జరిగింది. తను ఎప్పుడు ఐల్ థింక్ అబౌట్ ఇట్ అంది, బట్ షీ డిడ్ంట్ రెస్పాండ్ ఫుల్లీ. షీ సెడ్ ఐల్ థింక్ అబౌట్ ఇట్, ఐమ్ నాట్ షూర్ యట్. హార్ట్కి టచ్ అవ్వట్లా. అండ్ that made me respect her. The moment we finished this story, she said yes. అదే మీటింగ్లో, విచ్ ఈజ్ అన్హర్డ్ ఆఫ్. తన స్థాయిలో ఉన్న యాక్ట్రెస్ అలా చెప్పగలగటం ఈజ్ అన్హర్డ్ ఆఫ్. అండ్ యూ కెన్ చెక్, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్ట్, యూ కెన్ చెక్ హౌ యాక్టర్స్ రియాక్ట్ ఆఫ్టర్ ఎ నరేషన్. All these people, and there are so many more people over the course of this 2-year journey who have given this film so much strength. పాపం మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజర్ జ్ఞాని కొత్తగా పెళ్ళైంది, వాళ్ళిద్దరి గొడవలు అయ్యే స్థాయికి తీసుకెళ్ళిపోయాను నేను. మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించుకొని లాస్ట్ మినిట్లో ఇంకా 30% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిగిలి ఉంది. జ్ఞాని అక్కడ మిక్సింగ్ చేయాలన్నప్పుడు అనంత్ని రిక్వెస్ట్ చేసి 30% అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనంత్ని తీసుకొచ్చాం. ఆయన వల్ల ఒక ఫోర్స్ వచ్చింది. సో ఇట్ ఫెల్ట్ లైక్ ఆల్ దిస్ గుడ్ విల్ కమింగ్ టుగెదర్ ఈ సినిమాని నిలబెట్టడానికి. అండ్ మీరు నమ్మరు, నా కెరీర్లో ఒక సినిమా ఫినిష్ చేయడానికి ఇన్ని అడ్డంకులు లేవండి. ఈ సినిమాకు ఉన్నంత ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అసలు మా కంట్రోల్లో లేని థింగ్స్. ఎక్కడో పొరపాటున ఈ డ్యామ్ రోడ్ మీద మీకు ఓన్లీ హాఫ్ డే పర్మిషన్ అంటే ఆ హాఫ్ డేనే వర్షం పడుతుంది. అంటే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఛాలెంజెస్ దట్ ఐ డోంట్ నో. ది ఓన్లీ రీజన్ వీ క్రాస్డ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గుడ్ విల్ ఆఫ్ పీపుల్. అది జెన్యున్గా నా అదృష్టం అనుకుంటున్నాను. ఇక్కడ రాసుంది అంతే. ఎందుకంటే నేను ఇదే నాకు 2 years క్రితం మేనిఫెస్ట్ చేస్తుంటే జరుగుండకపోవచ్చు. ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, లాస్ట్ మినిట్లో మనం చేస్తున్న చెక్కుడికి అసలు ఇంకా లాస్ట్ మినిట్ డీసీపీలు ఫినిష్ అవుతాయా లేదా అని నేను నర్వస్నెస్లో ఉన్నా. ఇప్పుడు మార్నింగ్ సబ్మిట్ చేసేయాలి, ఓవర్సీస్ కాపీ సబ్మిట్ చేసేయాలి. నైట్ అంతా నేను షనిల్ కూర్చున్నాను, నేను మిక్స్లో కూర్చున్నా, షనిల్ డిఐలో కూర్చున్నాడు. విజువల్ తను బాగుండాలని, సౌండ్ నేను బాగుండాలని. ఈ టైంలో మీరు నమ్మరు, నేను నా జర్నలిస్ట్ ఫ్రెండ్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నలిస్ట్ ఫ్రెండ్ తోటి, నాకు పాలకోవలు నచ్చుతాయండి అంటే మీరు నమ్మరు, మార్నింగ్ 6 AM ఆయన షార్ట్స్ వేసుకొని రాజమండ్రి నుంచి పాలకోవలు తెప్పించి నాకు పెట్టేయడారండి, గుడ్ లక్ అని. దిస్ డజంట్ హ్యాపెన్ unless there is a certain amount of goodwill, and that goodwill happened because they know మా ప్రయత్నం అనేది జెన్యున్, ఆనెస్ట్, అండ్ అది ఎప్పటికైనా ఉంటుంది. ఇట్స్ నాట్ లాస్ట్ ఆన్ మీ. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఐఎండిబి చూస్తా, ఇందులో ఒక 5 టైటిల్స్ మనకు ఉంటే సెట్ అనుకున్న నేను, టుడే ఐ హ్యావ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ మై చైల్డ్హుడ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్స్, రైటర్స్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, ఆల్ సేయింగ్ ఐ డిడ్ సంథింగ్ రైట్. అది అసలు నా మైండ్లో ఇంకా నాకు క్లియర్గా తెలుసు, నా మైండ్లో నేను అర్జెంటుగా రోడ్ మీదకి 5D కెమెరా పట్టుకొని మేము షార్ట్ ఫిల్మ్ చేసేయాలి, నా మైండ్లో అదే ఉన్నాను, నేను అక్కడే ఉన్నాను ఇంకా నా మైండ్లో. ఐ హ్యావ్ నథింగ్ బట్ గ్రాటిట్యూడ్, అండ్ మై గ్రేటెస్ట్ గ్రాటిట్యూడ్ is for the fact that the audience, the kind of extraordinary opening you have given the film, the extraordinary word of mouth you have given the film. I saw 20 మంది, మన వైజాగ్లో 20 మంది బామ్మలండి, అమ్మమ్మలు బామ్మలు,
వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే భలే ఉంది బాబు అని 20 మంది మాట్లాడుతుంటే నాకు గాజువాకలో నాకు అసలు యూనో మా గాసిప్లు, మా అవార్డ్ ఫంక్షన్స్ వీటన్నిటి మధ్యలో ఆ రియాక్షన్ వచ్చేసరికి ది ఓన్లీ థింగ్ ఐ ఎండెడ్ అప్ సేయింగ్ వాజ్ థ్యాంక్ యూ. Thank you so much for making Dacoit a massive success. Thank you from my assistant Prasad to my parents, who are my greatest strength. Thank you for making me everything that I am. నన్ను సరదాగా జర్నలిస్ట్ కొన్ని ఫంక్షన్స్లో మీకు ఒక టైటిల్ ఇస్తాం, టైటిల్ ఏంటి సరదా నేను ఏడిపిస్తూ ఉండేవారు. బికాస్ దే నో నేను పెద్దగా అలాంటి పట్టించుకోనని. నేను ఇంతకుముందు ఒకసారి అన్నాను, మళ్ళీ ఒకసారి అంటాను, the only tag I would ever want is good cinema, Sesh. Thank you. Yes, definitely. Thank you, Sesh Garu, for giving us this wonderful film on behalf of audience, in fact.